హాయ్ అండి అందరికి. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఉన్నాము. ప్రీవియస్ వీడియోలో ఐకానిక్ టవర్ 3 అండ్ 4 కి సంబంధించిన వర్క్ అప్డేట్ చూశారు కదా. ఇప్పుడు ఐకానిక్ టవర్ 5 దగ్గర అసలు వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమంది యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు జస్ట్ ఒక 20% మాత్రమే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు 80% అయితే చూస్తున్నారండి. దయచేసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్టింగ్ అయితే ఉంటుంది. మీరు చూసేది ఐకానిక్ టవర్ 5 అండి. చూడొచ్చు మీరు ఐకానిక్ టవర్ 5 దగ్గర మొత్తం కూడా మిషనరీస్ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇక్కడ కంకర రాళ్ళు ఇవన్నీ కూడా తోలుకుంటున్నారు చూడండి. ఇటు సైడ్ ఏంటంటే ఈ విధంగా మన కాంక్రీట్ కింద దిమ్మల్లా కట్టుకుంటారు కదా, వాటి కోసం అయితే తోలుకున్నట్టున్నారు. ఇక రీసెంట్ గా మీకు గత వీడియోలో చూసుకుంటే జస్ట్ ఇక్కడ క్లీనింగ్ అవి అయితే చేసుకొని కొలతలు అయితే పెట్టుకుంటుండే. ఇప్పుడంతా కూడా కంప్లీట్ అయిపోయి నీట్ గా కింద ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కాంక్రీట్ వర్క్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటున్నారండి. మొత్తం కాంక్రీట్ ఈ విధంగా ఏదైతే మీరు ఇందాక ఐకానిక్ టవర్ 4 and 3 దగ్గర చూసారో పైకి గోడలాగా లేపుకుంటున్నారు, సేమ్ ఆ విధంగా లేపుకోవడానికి అయితే మొత్తం ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే జరిగిపోయి ఉంది. చూడండి ఏ విధంగా జరుగుతుందో. ఐకానిక్ టవర్ 5 దగ్గర అంతా కూడా టవర్ మెయిన్ టవర్ దగ్గర కానీ అలాగే చుట్టూ కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. అలాగే మెయిన్ టవర్ విషయానికి వస్తే ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్కి సంబంధించిన వర్క్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా మనకు ప్రజెంట్ ఏంటంటే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అటు సైడ్ అంతా చూడండి కిందంతా మొత్తం వాటితో కప్పేస్తున్నారు చూడండి. అదంతా కూడా ప్రజెంట్ పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే. ఇదంతా రీసెంట్ గా జరిగిన వర్క్స్ అండి. కింద కాంక్రీట్ తో నిర్మించుకోవడం ఇదంతా కూడా రీసెంట్ గా జరిగిన వర్క్ ఐకానిక్ టవర్ 5 దగ్గర. గత వీడియోలో మీకు చూపించినప్పుడు జస్ట్ ఏంటంటే కొలతలు వేసుకొని మట్టిని అంతా కూడా నీట్ గా చదురైతే చేసుకుంటుండే. ఇప్పుడు అంతా కంప్లీట్ అయిపోయి పైన అంతా కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవి అయితే జరిగిపోయినాయి. ఇంకా వాటి మీద ఏంటంటే కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ ఒక గోడ లాగా అయితే నిర్మించుకుంటూ వస్తారండి. అలాగే ఈ యొక్క కాంక్రీట్ ఇంకా హైట్ ఇన్స్టాల్ చేసుకొని ఐరన్ రాడ్స్ ఇంకా హైట్ అయితే లేపుకుంటారు గోడని. అలా ఇవన్నీ కూడా మిషనరీస్, ఇవన్నీ ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 దగ్గర కట్టడానికి వచ్చిన మిషనరీస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ప్రజెంట్ ఏంటంటే అన్ని కూడా అన్ఇన్స్టాల్ చేసి అయితే పెట్టున్నారు. ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక హైట్ అయితే లేస్తుంది. అలాగే అక్కడంతా కూడా మెటీరియల్ అవన్నీ కూడా వచ్చినాయి చూడండి. అలాగే మీరు అక్కడ చూడొచ్చు పెయింటింగ్ వర్క్ జరుగుతున్నారు చూడండి, పెయింటింగ్ చేస్తున్నారు చూడండి. దాదాపుగా ఒక 5-6 వాల్స్కి అయితే ఈ యొక్క డయాగ్రీకి సంబంధించిన వాల్స్కి అయితే పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగున్నాయి. అలాగే మెయిన్ టవర్ ఏదైతే 5 ఉందో వాటి మీద ఏంటంటే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవి జరుగుతున్నాయి చూడండి. ఒక హైట్ అయితే లేపుకున్నారు. అలాగే బ్యాక్ సైడ్ ఏంటంటే ఇది వరకు మనకు దిమ్మల్లాగా 4 దిమ్మల్లాగా అయితే ఉండే, అవన్నీ కూడా ఇప్పుడు పగలు కొట్టేస్తున్నారు అనమాట. ఏంటంటే అప్పుడు కట్టి దాదాపు ఒక 6 ఏళ్ళ పాటు వాటర్ లోనే ఉండే, అది గ్రౌండ్ లెవెల్ లో ఉంది కాబట్టి ఇప్పుడు అదంతా కూడా పగలు కొట్టేసి ఇప్పుడు వాటి మీద అయితే వర్క్ చేసుకుంటూ వస్తారండి. నీట్ గా అయితే పగలు కొట్టేస్తున్నారు చూడొచ్చండి. ఇదంతా కూడా కింద కాంక్రీట్ వర్క్స్ ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ గత 3 months నుంచి జరిగిన వర్క్స్ అండి. ఇవన్నీ కూడా మ్యాక్సిమం అయితే కంప్లీట్ అవడానికి అయితే వచ్చాయి. ఇప్పుడు మెయిన్ ఐకానిక్ టవర్ దగ్గర అయితే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు. లోపల డౌన్ లో ఉన్నారు అందరూ కూడా చూడండి, లోపల అందరూ డౌన్ లో ఉన్నారండి. అక్కడ ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారు. ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ కాదండి, ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయి కింద ఇప్పుడు ఫ్లోర్ లేపుకోవడానికి 2 వైపులా కూడా ఈ యొక్క సైడ్స్ అయితే పెట్టుకుంటున్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద ఫ్లోర్ కాంక్రీట్ వర్క్ అయితే చేసుకొని బిల్డింగ్ అయితే లేపుకుంటారు చూడండి. నేను దూరం నుంచి చూసినా నాకు కనిపించలేదు, కానీ దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి ఇంకా ఫ్లోర్ కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకొని మొత్తం ఇప్పుడు 2 ఐరన్ రాడ్స్ కలుపుకుంటూ అవతల వైపు ఇవైతే ఇన్స్టాలేట్ చేసుకుంటున్నారు. రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు. రాఫ్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వాటర్ ఏంటంటే కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ ఇంకా ఫ్లోర్ లాగా లేకుండా అయితే వెళ్తారండి. అలాగే ఇదంతా ఇప్పుడు ఐకానిక్ టవర్ వాల్స్ ఉన్నాయి కదా, ఒకరు క్లీనింగ్ వర్క్ చేసుకుంటారో ఇంకో ఏంటంటే పెయింటింగ్ అయితే వేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే క్లీనింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతాయి వాల్స్ సంబంధించి అందరూ పెయింటింగ్ వర్క్ అయితే వేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి 4 వాల్స్ కి పెయింటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఫ్రంట్ ఉన్న వాల్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారండి. ఇదంతా కూడా వర్క్ జరుగుతూనే ఉన్నాయి. మిడిల్ ఏంటంటే కొంతవరకు ఈ యొక్క దిమ్మలు అయితే లేపుకోవాలి, వాటి కోసం ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ రాఫ్టింగ్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు.
ఈ మూల నుంచి ఆ మూల వరకు వర్క్ చేస్తూనే ఉన్నారండి ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే చూస్తున్నారు కదా, అంతా మీరు చూడొచ్చు. ఈ మూల నుంచి ఆ మూల వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు. అక్కడంతా కూడా ఇప్పుడు గోడ అయితే నిర్మిస్తున్నారు, కాంక్రీట్ గోడతో అయితే. చూస్తున్నారు కదా, ఈ మూల నుంచి ఆ మూల వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు. మొత్తం టోటల్ ఇప్పుడు యొక్క కాంక్రీట్ వర్క్స్ తో పాటు డయాగ్రేడ్ సంబంధించిన క్లీనింగ్ వర్క్స్ అలాగే పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. మెయిన్ ఏదైతే టవర్ ఉంటుందో అక్కడంతా కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవి చేసుకొని ఫ్లోర్ లేపుకోవడానికి ఆ యొక్క వాటిని ఏమంటారంటే మనకు అంత తెలియదు. అవన్నీ కూడా ఇప్పుడు యువతలో రాఫ్టింగ్ అయితే చేసుకుంటారు. ఆ రాఫ్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద అయితే కోర్ కాంక్రీట్ వర్క్ అయితే చేసుకుంటూ వస్తారండి. ఇప్పుడు ఇదంతా కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాల్ చేసుకున్నారు ఈ సైడ్ అంతా కదా. ఇదంతా కూడా వాల్స్ సంబంధించిన వర్క్ చేసుకోవడానికి అయితే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు ఇటు సైడ్ అంతా కింద ఇదంతా కూడా గ్రౌండ్ లోకి వెళ్ళిపోతుందండి. ఇదివరకు కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా చేశారు కదా, ఇది గ్రౌండ్ లోకి వెళ్ళి ఇంకా నుంచి ఫ్లోర్లు అయితే లేపుకుంటారు. ఇటు సైడ్ అయితే 2 ఫ్లోర్లు అయితే రావడం జరుగుతుంది. దానికోసం అయితే పైకి ఇప్పుడు ఈ యొక్క పిల్లర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పైకి అయితే లేపుకుంటున్నారు అనమాట. అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉందండి ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే. సేమ్ ఏదైతే మెయిన్ ఐకానిక్ టవర్ ఉంటుందో దానికి సంబంధించి వర్క్స్ కానీ అలాగే సైడ్స్ అంతా కూడా కాంక్రీట్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూనే వస్తున్నాయి. ఇదండి, చూశారు కదా ప్రజెంట్ ఐకానిక్ టవర్ 5 కి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఐకానిక్ టవర్ 1 and 2 కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే వస్తుంది.